మార్నింగ్ స్టూడెంట్స్, మనకి పేపర్ నేమ్ వచ్చేసరికి స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. పేపర్ నేమ్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. ఇందులో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. అయితే నేను సెకండ్ యూనిట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సిమిలర్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ కొంచెం వేరియంట్గా ఉంటుంది. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీకు లాస్ట్ సెమిస్టర్లో అంటే థర్డ్ సెమిస్టర్లో ఫిఫ్త్ యూనిట్ కంటిన్యూషనే ఇప్పుడు సెకండ్ యూనిట్. అక్కడ మీరు లీవ్ చేసేసి ఏదైతే వదిలిపెట్టారో ఆ ఫిఫ్త్ యూనిట్ కంటిన్యూషన్ ఇక్కడ సెకండ్ యూనిట్ ఉంటుంది. సెకండ్ యూనిట్ లింక్ థర్డ్ టు ఫోర్త్, ఫిఫ్త్. ఈ యూనిట్స్ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ మీకు స్టాప్ చేసింది కంటిన్యూ అవ్వడం కోసం నేను సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ యూనిట్ ఈ ఫిఫ్త్ యూనిట్ అయిన తర్వాత లాస్ట్లో చెప్పుకుందాం మనం. ఇప్పుడు ఈ సెకండ్ యూనిట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. యూనిట్ 2 టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లో మనకు అసలు ఫస్ట్ విషయం తెలియాలంటే అసలు ఇక్కడ టెస్ట్ చేయడానికి ముందు హైపోథెసిస్ అంటే ఏంటో తెలియాలి. హైపోథెసిస్ అంటే స్టాటిస్టికల్ హైపోథెసిస్ మీన్స్ ఏ డిఫైనెడ్ స్టేట్మెంట్ అబౌట్ ద పాపులేషన్ పారామీటర్. దేన్ని డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ మనం? పాపులేషన్ యొక్క పారామీటర్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఈ పాపులేషన్ పారామీటర్ మనకి తెలియాలి అంటే అసలు ముందు పాపులేషన్ ఏంటో మీనింగ్ అనేది తెలియాలి. మీకు లాస్ట్ సెమిస్టర్లో ఫిఫ్త్ యూనిట్ కంటిన్యూషన్ అని చెప్పడానికి కూడా రీజన్ ఇదే. ఆ ఫిఫ్త్ యూనిట్లో మీరు పాపులేషన్ అంటే ఏంటి, ఈ పాపులేషన్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటున్న శాంపుల్ అంటే ఏంటి, ఈ పాపులేషన్కి రిలేటెడ్గా ఉన్న పారామీటర్ అంటే ఏంటి, అలాగే ఈ శాంపుల్కి రిలేటెడ్గా ఉన్న స్టాటిస్టిక్ అంటే ఏంటో కూడా మీరు లాస్ట్ సెమిస్టర్లో ఫిఫ్త్ యూనిట్లో ఆల్రెడీ డిఫైన్ చేసుకుని చూశారు. అంటే అక్కడ మీరు నేర్చుకున్నారు ఇవన్నీ. అయితే ఇక్కడ వీడు పర్టికులర్గా ఏం చెప్తున్నాడు, టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అనే కాన్సెప్ట్లో హైపోథెసిస్ గురించి తెలియాలంటే దాన్ని మనం స్టాటిస్టికల్ హైపోథెసిస్ అని కూడా కాల్ చేయొచ్చు. ఆ స్టాటిస్టికల్ హైపోథెసిస్కి డెఫినేషన్ ఏమని చెప్తున్నాడంటే, ఏ ఫైనైట్ పాపులేషన్ పారామీటర్ ఈజ్ కాల్డ్ స్టాటిస్టికల్ హైపోథెసిస్ అంటున్నాడు. పర్టికులర్గా ఆ పాపులేషన్ పారామీటర్ అంటే ఏంటో తెలియాలంటే మనం అసలు ముందు శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. దేని నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాము? పాపులేషన్ నుంచి. ముందు నేను బేసిక్ టర్మినాలజీ ఒకసారి మీకు రీకాల్ చేస్తాను. ఫస్ట్ పాపులేషన్ అంటే ఏంటో తెలుసుకోండి, దాని నుంచి సబ్జెక్ట్లోకి వెళ్తే క్లియర్గా ఉంటుంది. పాపులేషన్ అంటే ఏంటి? ఎనీ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ యానిమేట్స్ ఆర్ ఇనానిమేట్స్ ఈజ్ కాల్డ్ పాపులేషన్. అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఒక సెట్లో మనం ఏమైతే తీసుకుంటున్నామో అంటే ఈ సెట్లో ఏమైనా ఉండొచ్చు, ఒక గ్రూప్ని మనం ఫామ్ చేస్తేనే అక్కడ గ్రూప్ ఆఫ్ సంథింగ్ని మనం ఇక్కడ పాపులేషన్ అని కాల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ పాపులేషన్లో 1 నుంచి 50 వరకు నెంబర్స్ని తీసుకున్నాం, న్యూమరికల్ ఫిగర్స్ని 1 నుంచి 50 వరకు తీసుకున్నాను. ఈ 50 అనేది కూడా గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. దీన్ని నేను ఏమని కాల్ చేస్తాను? ఇక్కడ పాపులేషన్ అని కాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాపులేషన్ నుంచి నేను కొంత శాంపుల్ కలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇందులో నుండే కదా నేను డ్రా చేసుకున్నాను. దీన్ని ఏమంటున్నాం మనం? ఎనీ సబ్సెట్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ కాల్డ్ శాంపుల్. శాంపుల్ అంటే ఏంటి? ఎనీ సబ్సెట్ ఆఫ్ ది పాపులేషన్. ఈ 1 నుంచి 50 వరకు ఉన్నట్లో 1 నుంచి నేను 10 వరకు తీసుకున్నాను. ఈ 1 నుంచి 10 వరకు నేను తీసుకున్నది పాపులేషన్ నుంచే కదా నేను తీసుకున్నాను. అంటే ఈ సెట్లోంచి ఒక సబ్సెట్ తీసుకున్నాను. దాన్ని ఏమని కాల్ చేస్తాం మనం? శాంపుల్ అని కాల్ చేస్తాం. అయితే ఇక్కడ పాపులేషన్ శాంపుల్ అంటే ఏంటో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు దీనికి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది, దీనికి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. అది ఎలా అంటే ఇక్కడ మనం పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ని పారామీటర్ అని, శాంపుల్ యొక్క క్యారెక్టరిస్టిక్ని స్టాటిస్టిక్ అని కాల్ చేస్తాం. అయితే ఇక్కడ మన పారామీటర్ తెలుసుకోవాలంటే
దానికి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. అది ఎలా డిఫైన్ చేసుకుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 50 వరకు నెంబర్స్ తీసుకున్నామంటే దీనికి యావరేజ్ ఎంత అని చెప్పాల్సి వచ్చింది. యావరేజ్ అంటే ఏంటి, మనకి మీన్ అని అర్థం. మీన్ అంటే మీన్ అని అంటున్నాను అంటే దీన్ని ఏదో ఒక సింబల్తో అయితే డినోట్ చేసుకోవాలి కదా. ఆ సింబల్ ఇక్కడ మనకి మ్యూ. మీన్కి సింబల్ ఏంటి, మ్యూ. ప్రతిసారి మీన్ ఈక్వల్ టు అని రాయకుండా మ్యూ ఈక్వల్ టు అని రాసేము అని అంటే కనుక దాని మీనింగ్ ఏంటి, ఇది మీన్ అని అర్థం. అలాగే వేరియన్స్, నాకు ఈ సెట్ గ్రూప్ ఆఫ్ సంథింగ్కి వేరియన్స్ కావాల్సి వచ్చింది. ఆ వేరియన్స్ ప్రతిసారి వేరియన్స్ అని రాయకుండా దానికి ఒక సింబల్ నేను డినోట్ చేసుకుంటాను, అంటే సిగ్మా స్క్వేర్. ఇదేమైంది, వేరియన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్. ఇదేంటి, మీన్ యొక్క క్యారెక్టరిస్టిక్, అవునా. దీన్ని వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్నే నేను ఇక్కడ ఏమని కాల్ చేస్తున్నాను అని అంటే, ఇదైనా ఇక్కడ పారామీటర్సే. ఇదొక పారామీటర్, ఇదొక పారామీటర్. అంటే ఇక్కడ మనం పర్టికులర్గా దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఇక్కడ పారామీటర్స్ అని కాల్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ శాంపుల్లో కూడా నెంబర్స్ ఉన్నాయి, 1 నుంచి 10 వరకు తీసుకున్నాను. దీనికి కూడా మీన్ చేయొచ్చు కదా. మీన్ చేస్తున్నాను అంటే ప్రతిసారి మీన్ అని రాయకుండా దీన్ని ఒక సింబల్తో నేను డినోట్ చేసుకోవాలి. అంటే దీని క్యారెక్టరిస్టిక్ని నేను ఎలా డిఫైన్ చేసుకున్నాను, ఇక్కడ మ్యూ అనే సింబల్ వాడాను కాబట్టి ఇక్కడ ఎక్స్ బార్ అనే సింబల్ వాడతాను. అంటే మీన్ అంటే ఇక్కడ నేను దేంతో డినోట్ చేసాను, ఎక్స్ బార్. నాకు వేరియన్స్ కావాలి. వేరియన్స్ కావాలంటే ఇక్కడ నేను ఏ సింబల్తో తీసుకోవాలి, ఎస్ స్క్వేర్. ఇక్కడ సిగ్మా స్క్వేర్ వాడాను, ఇక్కడ ఎస్ స్క్వేర్ వాడాను. అంటే ఇక్కడ ఒక సింబల్ నేను మార్చుకున్నాను. అంటే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఏమో ఎక్స్ బార్ అని, మీన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, వేరియన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఎస్ స్క్వేర్ అని తీసుకున్నాను. అంటే దీని యొక్క శాంపుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఇదైనా నేను ఏమని కాల్ చేసుకుంటున్నాను, స్టాటిస్టిక్. ఇది కూడా ఇక్కడ ఏంటి, స్టాటిస్టిక్. ఓకే, ఇప్పుడు మనం టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అనే కాన్సెప్ట్లో దేని డిఫైన్ చేస్తున్నాడు, పర్టికులర్గా పాపులేషన్ పారామీటర్ని డిఫైన్ చేస్తున్నాడు. ఆ పాపులేషన్ పారామీటర్ కూడా దేని నుంచి, ఫ్రమ్ విచ్ ద శాంపుల్స్ ఆర్ డ్రాన్. ఏ శాంపుల్ నుంచి అయితే మనం తీసుకుంటున్నామో, అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాం. ఆ రైస్ బ్యాగ్ కంప్లీట్గా ప్రతిదీ గింజ మనం టచ్ చేసి రైస్ బాగుందని మనం చెప్పం. ఏం చేస్తాం, ఇది ఒక రైస్ బ్యాగ్ 25 kgs అనుకుంటే కనుక అందులో జస్ట్ ఒక శాంపుల్కి కొంత మనం పిక్ చేస్తాం. ఆ పిక్ చేసింది ఒక 50 grams ఉందనుకోండి. ఆ 50 grams నాకు ఇక్కడ ఏంటి, ఈ శాంపుల్ నేను టెస్ట్ చేసి కంప్లీట్గా అక్కడున్న బంచ్ మొత్తం పాపులేషను, అంటే ఇక్కడ ఈ 25 kgs అంటే ఏంటి, నాకు పాపులేషన్. ఈ పాపులేషన్ గుడ్ అని చెప్పడానికి నేను ఒక శాంపుల్ తీసుకుని ఆ శాంపుల్లో కొన్ని 50 grams నేను చెక్ చేసి ఓకే బాగుంది అంటే ఈ 25 kgs బాగుందని నేను చెప్పగలుగుతున్నానంటే ఈ పాపులేషన్ క్యారెక్టరిస్టిక్ని ఇక్కడ నేను మెజర్ చేశాను అకార్డింగ్ టు శాంపుల్. అంటే ఇక్కడ నేను శాంపుల్ని బేస్ చేసుకుని పాపులేషన్ గుడ్డా బ్యాడా అనేది డెసిషన్ నేను ఇచ్చాను. ఆ డెసిషన్ నేను ఎలా చెప్పగలిగాను, దేని బేస్ చేసుకుని చెప్పగలిగాను, ఇక్కడ నేను టెస్ట్ చేసిన శాంపుల్ని బేస్ చేసుకుని ఆ పాపులేషన్ గుడ్ అని చెప్పగలిగాను. అంటే మనం ఇండైరెక్ట్గా ఇక్కడ దేని డిఫైన్ చేసినట్టు, పాపులేషన్ పారామీటర్ని మనం డిఫైన్ చేసుకున్నాము. దాని యొక్క యావరేజ్ కానివ్వండి, స్టాండర్డ్ డీవియేషన్ కానివ్వండి, వేరియన్స్ కానివ్వండి, ఏదైనా మనం ఒకటి గుడ్ బ్యాడ్ అనే డెసిషన్ మనం ఇవ్వగలుగుతున్నాం అని అంటే దీన్ని బేస్ చేసుకుని నేను ఇది గుడ్ అని చెప్పగలుగుతున్నాను. అంటే శాంపుల్ని బేస్ చేసుకుని పాపులేషన్ గుడ్ అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మనం చేసేది ఏంటంటే పాపులేషన్ పారామీటర్ని శాంపుల్ని యూస్ చేసుకుంటూ మనం డిఫైన్ చేసుకుంటున్నాము. అదే ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్టాటిస్టికల్ హైపోథెసిస్ అవుతుంది. అయితే ఈ స్టాటిస్టికల్ హైపోథెసిస్లో పారామీటర్ అనేది కంప్లీట్గా డిఫైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ కంప్లీట్గా వాడు మనకి డిఫైన్ చేశాడంటే కనుక దాన్ని సింపుల్ స్టాటిస్టికల్ హైపోథెసిస్ అని కాల్ చేస్తాం. లేదు కంప్లీట్గా వాడు డిఫైన్ చేయలేదు అనుకుంటే కనుక దాన్ని కాంపోజిట్ స్టాటిస్టికల్ హైపోథెసిస్ అని కాల్ చేస్తాం. అయితే అసలు ఇవన్నీ ఎందుకు డిఫైన్ చేయాలి అంటే ఏ కంప్లీట్ స్టేట్మెంట్ అబౌట్ ద పాపులేషన్ పారామీటర్ ఈజ్ కాల్డ్ స్టాటిస్టికల్ హైపోథెసిస్. ఇది వన్ ఆఫ్ ద డెఫినిషన్. ఈ డెఫినేషన్లో వాడు ఏం చెప్తున్నాడంటే ఒక పాపులేషన్ పారామీటర్కి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు వాడు. డెఫైనైట్ స్టేట్మెంట్ అబౌట్ ద పాపులేషన్ పారామీటర్ ఫ్రమ్ విచ్ ద శాంపుల్స్ ఆర్ డ్రాన్ ఈజ్ కాల్డ్ స్టాటిస్టికల్ హైపోథెసిస్.
అంటే అక్కడ మనం ఏ శాంపుల్స్ అయితే మనం తెచ్చుకుంటున్నామో పర్టికులర్గా పాపులేషన్ నుంచి, ఆ పాపులేషన్లో ఉన్న పారామీటర్కి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు వాడు. స్టేట్మెంట్ అంటే ఒక కంక్లూజన్ ఇస్తాడు, అంటే ఒక ఇన్ఫరెన్స్ ఇస్తున్నాడు. అది ఆ ఇన్ఫరెన్స్, ఆ కంక్లూషన్ అనేది ఎలాగా, అది గుడ్డా బ్యాడా. రైస్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నా 25 kgsని ప్రతిదాన్ని మనం టెస్ట్ చేయలేం కాబట్టి అందులో ఒక 50 grams తీసుకుని టెస్ట్ చేసి అది గుడ్ అని దేనికి కంక్లూజన్ ఇచ్చాం, మనం అక్కడున్న పాపులేషన్ పారామీటర్కి మనం కంక్లూజన్ ఇచ్చాం. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాం, హోల్ పాపులేషన్ మనం అక్కడ రిప్రజెంట్ చేసి చెప్తున్నాం. ఆ స్టేట్మెంట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, హోల్ పాపులేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇది చెప్పడానికి డైరెక్ట్గా చూడగానే అయితే కళ్ళతో చెప్పలేం కాబట్టి కొన్ని స్టెప్స్, కొన్ని ప్రొసీజర్లు అనేవి ఉంటాయి. ఆ ప్రొసీజర్లు ఫాలో అవ్వాలంటే ఆ హైపోథెసిస్కి కొంత మనం టెస్ట్ అనేది అప్లై చేయాలి. అందుకే మనకి ఇక్కడ పేపర్ పేరులో ఆ యూనిట్ పేరు ఎలా వచ్చింది, టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అంటున్నాడు. ఈ టెస్ట్ చేసి ఈ హైపోథెసిస్కి మనం కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కంక్లూజన్ అనేది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. ఆ టెస్ట్ చేయడానికి కొంత ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఆ ప్రొసీజర్ 5 స్టెప్స్లో ఉంటుంది. ఆ 5 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ నల్ హైపోథెసిస్, అండ్ సెకండ్ వన్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, అండ్ థర్డ్ వన్ జెడ్ స్టాటిస్టిక్, అండ్ ఫోర్త్ వన్ level of significance. LYS means level of significance. And final one conclusion. ఇక్కడ ఈ కంక్లూజన్ రావాలి అని అంటే ఇక్కడున్న 4 స్టెప్పుల్ని మనం సాటిస్ఫై చేసినప్పుడే కంక్లూజన్ అనేది మనం ఇవ్వగలుగుతాము. ఈ కంక్లూజనే ఇక్కడ డెఫినేషన్. అక్కడ చెప్పింది కూడా అదే, డెఫైనెట్ స్టేట్మెంట్ అబౌట్ ద పాపులేషన్ ఈజ్ కాల్డ్ స్టాటిస్టికల్ హైపోథెసిస్ అన్నాడు. అంటే ఒక స్టేట్మెంట్, ఒక కంక్లూజన్ మనం హైపోథెసిస్కి ఇస్తున్నాము, ఎప్పుడు టెస్ట్ చేసి ఇస్తున్నాము. టెస్ట్ చేయాలంటే ఈ 5 స్టెప్లు అనేది జరగాలి. ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3, స్టెప్ 4 అండ్ స్టెప్ 5. ఈ కంక్లూజన్ రావాలి అని అంటే ఈ ప్రొసీజర్ అనేది కంపల్సరీ జరగాలి అంటే అప్పుడు మనం దీన్ని జస్టిఫై చేసినట్టు అవుతుంది. ఇది జరగడానికి కొన్ని యాక్షన్స్ ఉంటాయి. ఆ యాక్షన్స్ 2 డైరెక్షన్లో జరుగుతుంది. అది నల్లో, ఆల్టర్నేటివ్. ఇది ఎలా చెప్తున్నామంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ నుంచి మనం శాంపుల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పాపులేషన్కి శాంపుల్కి కంపేర్ చేయడం ఒక టైపు. ఇదే పాపులేషన్ని 2 శాంపుల్స్ కింద డివైడ్ చేసుకుని శాంపుల్ 1, శాంపుల్ 2, ఇది పాపులేషన్. ఈ S1కి S2కి అంటే ఈ శాంపుల్ 1కి శాంపుల్ 2కి కంపారిజన్ వేసి కంక్లూజన్ ఇవ్వడం అనేది ఒక టైపు. ఇక్కడ పాపులేషన్కి శాంపుల్కి నేను కంపారిజన్లో ఒక కంక్లూజన్ ఇవ్వచ్చు. ఇదే పాపులేషన్ నుంచి డ్రా చేసిన 2 శాంపుల్స్కి డిఫరెన్స్ కనుక్కొని మనం కంపారిజన్ చేయొచ్చు. అంటే ఇక్కడ నీకు సింగిల్గానే జరుగుతుంది, 2 వేస్లో కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ 2 యాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది తీసుకున్నాం అనుకోండి. ఇది తీసుకున్నప్పుడు నల్ హైపోథెసిస్ చెక్ చేయాలంటే ఈ శాంపుల్కి పాపులేషన్కి డిఫరెన్స్ ఏమీ లేదని చెప్పడమే. అంటే దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వేరియబుల్స్, దట్ ఈస్ పాపులేషన్ అండ్ శాంపుల్. ఈ రెండింటికి డిఫరెన్స్ లేదు. పాపులేషన్ అంటే ఇక్కడ నేను మ్యూ అని తీసుకుంటున్నాను, శాంపుల్ కాబట్టి ఇది ఇందులో పార్ట్ కాబట్టి మ్యూ నాట్ అని తీసుకుంటున్నాను. ఇది మీన్ చేయాల్సి వచ్చినప్పుడు నేను మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ లేదు అని నేను చెప్పాను. ఇదే మ్యూతో డినోట్ చేస్తాను, ఇది మ్యూ నాట్ అని. ఈ రెండింటికి డిఫరెన్స్ లేదని చెప్పాను కాబట్టి ఇక్కడ నల్ హైపోథెసిస్ వచ్చింది. ఆల్టర్నేటివ్ మీన్స్ ఏంటి, అగైనెస్ట్ ఆఫ్ ది నల్ హైపోథెసిస్. అంటే దెర్ ఈజ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వేరియబుల్స్. అంటే ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్ టు. కానీ ఏది పెద్దదనే నేను చెప్పలేను. ఇది ఈక్వల్ కాదు అన్నానంటే మీనింగ్ ఏంటి, అయితే ఇదైనా పెద్దదా అయ్యి ఉండాలి, ఇదైనా పెద్దదై ఉండాలి. అంటే ఈ కంపారిజన్లో ఏది గొప్ప అని చెప్పాల్సి వస్తే ఇక్కడ ఆల్టర్నేటివ్ నేను ఏమని రాసుకోవచ్చు, మ్యూ గ్రేటర్ దెన్ మ్యూ నాట్ అని రాసుకోవచ్చు, మ్యూ లెస్ దెన్ మ్యూ నాట్ అని రాసుకోవచ్చు. ఇది ఎందుకు వచ్చింది, ఇక్కడ నాట్ ఈక్వల్ టు సైన్ వాడడం వల్ల ఈ రెండు సమానం కాదు అంటే ఏది ఎక్కువ అనే క్వశ్చన్ అక్కడ మనకి ఎరేజ్ అవుతుంది. ఆ ఎరేజ్ అయినప్పుడు అది గ్రేటర్ దెన్ అవ్వచ్చు, లెస్ దెన్ అవ్వచ్చు. దీన్ని నేను ఏమని తీసుకుంటున్నానంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటున్నాను. ఓకే, ఇదే కంపారిజను పాపులేషన్లో ఉన్న 2 శాంపుల్స్కి తీసుకోవాల్సి వస్తాయి. ఈ 2 శాంపుల్స్ని నేను S1, S2 అని తీసుకున్నాను. అదే నల్ హైపోథెసిస్కి అప్లై చేశాను అనుకోండి, S1 ఈక్వల్ టు S2. ఈ 2 శాంపుల్స్ ఒకదానికొకటి సమానం అని తీసుకుంటాం. ఈ 2 శాంపుల్స్ ఒకదానికొకటి సమానం కానప్పుడు ఏమవుతుంది, S1 నాట్ ఈక్వల్ టు S2 అంటే ఇది ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఇది నాట్ ఈక్వల్ టు అన్నానంటే ఆటోమేటిక్గా S1 గ్రేటర్ దెన్ S2 అని అవ్వాలి, అదే S1 లెస్ దెన్ S2 అని అయ్యి ఉండాలి. ఏదో కండిషన్ అయితే ఖచ్చితంగా అరైజ్ అయ్యి ఉండాలి. ఓకే, దీన్ని ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అని కాల్ చేస్తుంది. ఈ 2 స్టెప్లు దాటిన తర్వాత 3rd స్టెప్. ఈ 2 స్టెప్పుల నుంచి వచ్చే వాల్యుబుల్ కంక్లూజనే మనం ఇక్కడ ఇస్తాం.
ఇది ఇవ్వడానికి మనం చిన్న ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే జెడ్ స్టాటిస్టిక్. ఈ జెడ్ స్టాటిస్టిక్కి మోస్ట్ ఇంపార్టెంట్. మీరు లాస్ట్ 5th యూనిట్లో అంటే లాస్ట్ సెమిస్టర్లో 5th యూనిట్ కంటిన్యూషన్ అని చెప్పాను కదా, అందులో మీరు స్టాండర్డ్ ఎర్రర్స్ ఆల్రెడీ ఒక లిస్ట్ అవుట్ చేసుకుని పెట్టుకున్నారు కొన్ని వాటికి. ఆ లిస్ట్ అవుట్ ఏంటంటే మీన్ అంటే ఒక మీన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సింగిల్ మీన్, 2 మీన్స్, అలాగే సింగిల్ ప్రపోర్షన్, అలాగే 2 ప్రపోర్షన్స్, సింగిల్ స్టాండర్డ్ డీవియేషన్, అలాగే 2 స్టాండర్డ్ డీవియేషన్స్. ఇలా మనం వీటికి రిలేటెడ్గా కొన్ని స్టాండర్డ్ ఎర్రర్స్ రాసుకుని లాస్ట్ యూనిట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఈ స్టాండర్డ్ ఎర్రర్ని బేస్ చేసుకుని ఇక్కడ జెడ్ స్టాటిస్టిక్ కట్టాల్సి ఉంటుంది. అసలు జెడ్ స్టాటిస్టిక్ అంటే ఏంటి? జెడ్ స్టాటిస్టిక్ని ఇక్కడ జెడ్ అని అంటున్నాం కదా, ఇక్కడ జెడ్ అంటే జెడ్ మీన్స్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్. దానికి ఫండమెంటల్ ఫార్ములా ఏంటి? x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్. ఇది ఎప్పుడు స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ కాబట్టి ఆల్వేస్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్ 0,1. హియర్ 0 మీన్స్ మీన్, 1 మీన్స్ వేరియన్స్. అయితే ఈ జెడ్ స్టాటిస్టిక్ని మనం ఈ 3rd స్టెప్లో యూజ్ చేసుకుంటున్నామంటే ప్రతిదానికి కండిషన్ మారుతుంది. ఎందుకు మారుతుంది అని అంటే ఇక్కడ నేను సింగిల్ మీన్ తీసుకున్నాను అనుకోండి, మీన్ అనే పదం వాడాను కదా, మీన్ అంటే పాపులేషన్కి చేస్తున్నాం అనుకుంటే కనుక ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మీన్, ఇండైరెక్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అన్న మీనే, ఎక్స్ బార్ అన్న మీనే, మ్యూ అన్న మీన్. ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ని పాపులేషన్తో కంపేర్ చేస్తున్నాను కాబట్టి మ్యూ అని తీసుకుంటున్నాను. స్టాండర్డ్ ఎర్రర్ అన్న స్టాండర్డ్ డీవియేషన్ అన్న ఒకటే. స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు ఒక సింబల్ చెప్పాను, నేను చెప్పాను వేరియన్స్కి అయితే సిగ్మా స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్కి అయితే సిగ్మా. ఈ సింబల్ ఇక్కడ వాడుతున్నాం కదా, ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా, దట్ ఈస్ జెడ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ఫాలోస్ n ఆఫ్ 0,1. దీన్ని బేస్ చేసుకుని నేను ఏం చేస్తున్నానంటే సింగిల్ మీన్కి తీసుకున్నప్పుడు ఏమో ఈ ఫార్ములా వేసుకుంటాను, 2 మీన్స్కి తీసుకున్నప్పుడు 2 మీన్లు కాబట్టి మళ్ళీ కంపారిజన్లో μ1 μ2 అనేవి తీసుకుంటాను. అలా కంపేర్ చేస్తూ జెడ్ స్టాటిస్టిక్ నేను చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ జెడ్ స్టాటిస్టిక్ అనేది నా క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఇది మనం ఫైండ్ చేయాలంటే అసలు ఏం వాడుతున్నామని తెలియాలి. ఆ వాడతాం ఏంటి? సింగిల్ మీన్ తీసుకున్నామా, 2 మీన్సా, సింగిల్ ప్రపోర్షనా, 2 ప్రపోర్షనా, సింగిల్ స్టాండర్డ్ డీవియేషనా, 2 స్టాండర్డ్ డీవియేషనా, ఇచ్చిన ప్రొసీజర్లో దేనికి తీసుకుంటున్నాం అనేది తీసుకుని అప్పుడు దాన్ని బేస్ చేసుకుని స్టాండర్డ్ ఎర్రర్స్కి కొన్ని ఫండమెంటల్ ఉంటాయి, అవి నోట్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇది మనం వాడి ఇచ్చే పారామీటర్ని బేస్ చేసుకుని జెడ్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th స్టెప్, ఇది లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. LOS మీన్స్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది గివెన్ డేటా అంటే వాడే ఇస్తాడు. పర్టికులర్గా 1% దగ్గర చెక్ చేయండి, లేదా 2% దగ్గర చెక్ చేయండి, లేదా 5% దగ్గర చెక్ చేయండి అనేది వాడే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫిక్స్ చేసి ఇస్తాడు కాబట్టి అది గివెన్ డేటా. ఈ జెడ్ స్టాటిస్టిక్ అనేది మనం చేయాల్సింది కాబట్టి క్యాలిక్యులేటెడ్ డేటా. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం కంక్లూజన్ చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక ఫండమెంటల్ ఉంటుంది, అదేంటంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్, క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ మాడ్యులస్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టేబుల్ వాల్యూ ఆఫ్ జెడ్ అయితే కనుక కండిషన్ ఇలా ఉంటాయి. అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎక్కడ చేసాం మనం? 3rd స్టెప్లో చేసాం. టేబులేటెడ్ వాల్యూ అంటే గివెన్ డేటా అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడు ఇచ్చిన పర్టికులర్గా ప్రతిదానికి వాల్యూస్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. 1%కి ఇస్తే వాల్యూ ఇస్తాడు, 2%కి ఇచ్చిన వాల్యూ ఇస్తాడు, 5%కి ఇచ్చిన వాల్యూ ఇస్తాడు. అది గివెన్ డేటా కాబట్టి వాడే ఇవ్వాలి. జెడ్ స్టాటిస్టిక్ అనేది మనం ఫైండ్ చేసినప్పుడు ఎంతో కొంత న్యూమరికల్ వాల్యూ వస్తుంది, అది క్యాలిక్యులేటెడ్, వాడిచ్చేది టేబులేటెడ్. ఈ 2 జెడ్లకే మనం కంపారిజన్ వేస్తాం. కండిషన్ అనేది ఇలా ఉందనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, అంటే ఆడిచ్చే టేబులేటెడ్ వాల్యూ కన్నా కూడా మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూ తక్కువ ఉంటే కనుక మనకి నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అవుతుంది. వి యాక్సెప్ట్ నల్ హైపోథెసిస్. ఇన్ కేస్ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా వాడి ఇచ్చిన లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే మనకు వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూయే ఎక్కువ ఉందనుకోండి, అంటే కండిషన్ ఎలా మారిపోతుంది? క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టేబులేటెడ్ వాల్యూ ఆఫ్ జెడ్ అనే కండిషన్ వస్తే కనుక అది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? ఆల్టర్నేటివ్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీ యాక్సెప్ట్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జెడ్ స్టాటిస్టిక్ ఫైండ్ చేయడం. ఆ జెడ్ స్టాటిస్టిక్ కూడా ఇచ్చే పారామీటర్పై డిపెండ్ అయి ఉంటుంది. వాడు ఇచ్చే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కి దీనికి కంపేర్ చేసినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక మళ్ళీ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేసినట్టు, లేదు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఈ రెండిట్లో ఏది యాక్సెప్ట్ చేస్తుంది ఏంటి అనేది మనం ఇచ్చే స్టేట్మెంటే కంక్లూజన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే మన హైపోథెసిస్ అంటే ఒక పాపులేషన్ పారామీటర్కి
మనం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం అనమాట. ఆ స్టేట్మెంట్ కంక్లూజన్. ఆ కంక్లూజన్ ఎలా పడితే అలా ఇవ్వడానికి లేదు కాబట్టి కొన్ని స్టెప్స్, కొంత ప్రొసీజర్ని మనం ఫాలో అవుతున్నాం. ఇందులో మనం యూజ్ చేసే ప్రతి స్టెప్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంక్లూజన్ తెలియాలంటే ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఈ రెండింటిని కంపేర్ చేసుకుని ఇది నల్ల ఆల్టర్నేటివ్ అనేది మనం కంక్లూజన్లో చెప్పగలుగుతున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, స్టాటిస్టికల్ హైపోథెసిస్.